హలో గైస్, నేను మీ జిమి. ఫేస్ మాత్రం కనిపించదు, ఫ్యాక్ట్స్ మాత్రం మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ ఆన్. నేను రోజు ఆఫీస్కి ట్రావెల్ చేస్తుంటాను. సో ఎవ్రీ డే టేక్స్ అరౌండ్ లైక్ 45 minutes, 20 minutes to 45 minutes for my travel time. It depends on the traffic and you cannot judge on what day. అంటే ఒక్కొక్క రోజు 20 minutes వెళ్ళిపోతుంటాను, ఒక రోజు 40 minutes, 1 hour కూడా పట్టే రోజులు ఉన్నాయి. సో ఐ యూజువలీ ట్రావెల్ ఫ్రమ్ జేఎన్టీయూ టు హైటెక్ సిటీ. అండ్ సో వై బ్లాగింగ్? సో చాలామందికి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీరు బ్లాగింగ్లోకి ఎందుకు వచ్చారు, ఆర్ వై డిడ్ యూ చూస్ దిస్? ఆనెస్ట్లీ ఐ హ్యావెంట్ యెట్ కమ్. ఐ మీన్, నేను వ్లాగింగ్కి ఏదో సంపాదించేద్దామని, సబ్స్క్రైబర్స్ కావాలని నేను ఏం రాలేదు. సో ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దిస్ ట్రావెల్ టైమ్. సో maybe for educating people. I wanted to be a very responsible citizen. So we'll talk about a few topics every day. ఏదో ఒక మంచి టాపిక్ తీసుకొని మాట్లాడుకుందామని. ఏమో అంటే who knows that this will be my first and the last video also. If this comes up good, then I'll continue. అలా 2-3 రోజులు ట్రై చేస్తా. ఈవెన్ మై వ్లాగింగ్ సెటప్ ఇస్ నాట్ కంప్లీట్లీ, అంటే ఇంకా కంప్లీట్గా సెటప్ కాలేదు. దే లాట్ ఆఫ్ యాక్సెసరీస్ దట్ ఐ నీడ్ టు యాడ్ టు దిస్ current setup, but I hope so my voice is very clear now. So if it's not that great, you can just let me know. Maybe నేను మైక్ పొజిషన్ మార్చడం కానీ, maybe I'll take a better accessories for mic. But I'm still in a confusing whether to take this vlogging or not. That's still under confusion. ఏదో సో నేను ఏదో చిన్న చిన్న వీకెండ్స్ రైడ్స్కి వెళ్తుంటాను. అది ప్రతి వీకెండ్ కూడా కాదు. ఐ హ్యావ్ అ వెరీ వెరీ స్మాల్ బ్యాచ్, ముగ్గురున్నాము. సో జస్ట్ లైక్ దాట్ అలా వ్లాగింగ్కి వెళ్తుంటాం. వ్లాగింగ్ అంటే సారీ, బైక్ రైడ్స్కి వెళ్తుంటాం. అలా చిన్న చిన్న ఏదో మెమరీస్ క్యాప్చర్ చేయడానికి నేను ఈ పర్టికులర్ కెమెరా అయితే కొనుక్కున్నాను. జస్ట్ ఫర్ మెమరీస్. ఏదో పెద్ద వ్లాగింగ్ చేసి పీకేద్దాము అని అయితే నేనేం కొనలేదు. ఐ వాజ్ నెవర్ దాట్. I never wanted to come into this line. I purchased it for myself. But మళ్ళీ ఎందుకో నాకు ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఈ టైంని యూటిలైజ్ చేద్దాము. ఎవ్రీడే 20 minutes to 40 minutes పడుతుంది కదా ఆఫీస్కి వెళ్ళటానికి. సో వై డోంట్ ఐ యూజ్ దిస్? మేబీ అని చిన్న ఆలోచనతో నేను ఈ ప్లాట్ఫామ్లో రావడం జరిగింది. సో లెట్స్ సీ how it goes. If everything goes well, that's good. Otherwise, either we win or learn. So good. మీతో మాట్లాడుతూ because since this is the first vlog, నేను మీతో మాట్లాడుతూ ఉండాలి. At the same time I have to see through the traffic. So I was giving a wrong indicator in fact. So ఇవన్నీ నా లెర్నింగ్ సార్. సో ఏం మాట్లాడాలి? సరే, నేనేం పెద్ద టాపిక్స్ ఏం అనుకోలేదు. ఈ టాపిక్ మీద మాట్లాడదాము లేకపోతే ఎనీ స్పెసిఫిక్ టాపిక్, బట్ ర్యాండమ్గా నాకు ఎప్పుడు అనిపించింది. సో మనం లైఫ్లో మనం స్టక్ అయిపోయాము అని అనుకుంటాం చూడండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నుంచి నేను యాక్చువల్లీ నేను ఎలా బయటకు వచ్చాను, అండ్ ఐ విల్ షేర్ యూ మై ఎక్స్పీరియన్స్.
Okay, so I had a very major backdrop in my, I mean, uh, అంటే చాలా చాలా విషయాలు జరిగాయండి. అంటే ఇట్స్ ఫినాన్షియలీ at the family level. Um, I was I had a very setbacks. I mean, very major setbacks. చాలా మంది మోసం చేయటం ఫినాన్షియలీ. సో నా అందువల్ల నేనేం చేశానంటే ఐ గాట్ అంటే నేను దాని గురించి ఎక్కువ ఆలోచించి ఆ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచించి ఆ, ఆ, ఇంకా ఆ ఇన్సిడెంట్సే కాదు అంటే అది ఆ సిచ్యువేషన్స్ హౌ వుడ్ ఐ హౌ వుడ్ ఐ రియాక్టెడ్ ఇఫ్ ద సిచ్యువేషన్ అగైన్ హ్యాపెన్స్. సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేను ఏం చేసేవాడినంటే ఐ నెవర్ యూస్ టు గ్రో ఆర్ మూవ్ ఫార్వర్డ్. అదే అదే గుర్తు తెచ్చుకున్న అవే సిచ్యువేషన్స్ అసలు నాతోనే ఎందుకు జరిగింది, అండ్ వై ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ విత్ మీ, ఇవన్నీ నేను సి ఐ ఆల్వేస్ హ్యాడ్ అ క్వశ్చన్ నౌ టు ఎవ్రీబడి ఆర్ హూ ఎవర్ ఇస్ అ క్రియేటర్. సో దేవుణ్ణి పెద్ద నమ్మను, బట్ అబ్బా ఏంటి మొత్తం ట్రాఫిక్ ఉంది. నాకు తెలిసి ఈరోజు 20 minutes వెళ్ళేటట్లేదు. అదే సో ఓ ట్రాఫిక్ ఇస్ బికాస్ someone has parked their vehicle. Okay, so నేను అనేది ఏంటంటే what was I talking all about? Okay, so I was talking about the creator, right? సో నాకు ఫుల్గా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవని కాదు, బట్ నౌ ఐ హ్యావ్ అ డిఫరెంట్ మెంటాలిటీ. ఐఎమ్ అ డిఫరెంట్ పర్సన్ నౌ. బట్ ఉన్నప్పుడు నాకైతే ఏమనిపించేదంటే ఐ యూస్ టు క్వశ్చన్ వై మీ. నీకు మీకు వేరే వాళ్ళు ఎవరు లేరా? ప్రతిసారి అంటే ప్రాబ్లమ్స్ అంటే ఇంకా నేనే గుర్తొస్తానా? సో అని నాకు అలా అనిపించేది, రైట్? బట్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై మీ అని. దాని తర్వాత ఐ వాజ్ స్టక్ at that particular moments. I never used to go ahead. So then I was stuck for 2-3 years. ఎలా అంటే ఐ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. మార్నింగ్ లేవటం, బ్రష్ చేయటం, దెన్ ఆఫీస్కి వెళ్ళటం, రావటం, పడుకోవడం. సో this I used to do. Of course, I stay single, so I have to cook my own food. But this is what the routine continued for almost 3 to 4 long years, wherein I couldn't grow financially, technically, and just because I had very bad moments in my life during that period. అంటే ఇప్పుడు పెద్ద లైఫ్ ఏదో సూపర్గా ఉందని నేను అనట్లేదు. నేను ఆ 4-5 years కన్నా ఇప్పుడు ఇంకా దారుణంగానే ఉంది. బట్ ఐ స్టాప్డ్ reacting to the situations rather than finding the solutions. So that is what I was about to say, that let's find the uh, భలే వచ్చాడు వీడు. Okay. So rather than finding questioning, let's find the solutions to the problems. And మీకు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి లైఫ్లో, you try to solve one problem at one time. Don't concentrate all the problems at once. So you try to find out the solutions. కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మీరు ఇవ్వలేరు కూడా, రైట్? So you cannot even and you cannot leave that problem, but thinking about that problem always, because for I mean thinking about a problem which you cannot solve it,
that's also waste of time. You will be stuck in the loop again. So what I started doing is నాకు అనుకోకుండా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, లేదా నాకే ఏదో ఐడియా వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను, లేకపోతే ఎలాగోకలాగా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ గాట్ సాల్వ్ అండ్ దెన్ ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్. ఏంటి దాని తర్వాత దీనికోసమేనా నేను ఆ, అలా అయిపోయాను, అలా డిప్రెషన్లో ఉన్నాను, అలా అయిపోయాను. సో ఐ థాట్ వాట్ ఈస్ దిస్. సో ప్రాబ్లమ్స్ వస్తే if we try to solve that problems, then life will be very easy, right? దాని తర్వాత there was again a problem, అంటే that was financially అయితే ఇంకా ఏంటంటే అది ఎంతవరకు తెచ్చుకున్నానంటే, సో మై పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ did not match. Okay, and that's since like 4-5 years అండి. పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అప్లై చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. బట్ స్టిల్ there's a mismatch in the age, so year of birth. So either I have to correct pan card or either I have to correct Aadhaar card. But that's a problem, and that problem ideally happened due to my father, because when my father applied for this పాన్ కార్డ్, ఎందుకంటే అప్పట్లో మా ఫాదర్ అప్లై చేశారు పాన్ కార్డ్. సో అతను డేట్ ఆఫ్ బర్త్ తప్పేశారు. ఓకే, హోల్డ్ ఆన్. My dad entered a wrong date of birth. He's always confused. He was always confused about my date of birth or నేను ఏ రోజు పుట్టాను. ప్రతిసారి అతను అంతే. He always used to enter a wrong date of birth. So okay, so whichever forms he used to fill, so అన్నట్లో డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్స్ ఇచ్చేవారు. సో అలాగే పాన్ కార్డ్లో కూడా జరిగింది. అండ్ దెన్ అలానే నా 10th క్లాస్ సర్టిఫికెట్లో కూడా జరిగింది. సో ఈజ్ వెరీ కన్ఫ్యూజ్. అప్పట్లో ఫాదర్సే ఫిల్ చేసేవారు ఏంటి మన ఫామ్స్ అని. నేను సో ఫిల్ చేసిన వెంటనే, సో ఇప్పుడు ఏమైంది, పాన్ కార్డ్ వి అప్లైడ్, మై ఫాదర్ అప్లైడ్, వచ్చేసింది. అండ్ దెన్ ఆధార్ కార్డ్ ఏమో 10th క్లాస్ దీనిగా వచ్చింది, రైట్? 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద వచ్చింది ఆధార్ కార్డ్. సో నౌ I was not able to apply for IT returns because your ఏంటి మన your PAN card and Aadhaar card should be matched, first thing. రెండోది ఏంటంటే and I was losing a lot of money out of it because I wasn't able to file the returns. అండ్ నేను కొత్త లోన్స్కి లేకపోతే హౌస్ లోన్కి ఏమి అప్లై చేసినా వచ్చేది కాదు నాకు. సో దట్ వాస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. బట్ వాట్ డిడ్ ఐ డూ, యు నో, ఎవ్రీ అండ్ ఈవెన్ మై హెచ్ఆర్, అంటే మా ఆర్గనైజేషన్లో, దే వర్ అనేబుల్ టు ఫైల్ ద ట్యాక్స్ ఫర్ మీ because Aadhaar card, PAN card linking was mandatory, and they were trying to cut higher tax for me. అంటే నాది ఇంకా ఎక్కువ ట్యాక్స్ కట్టేది. సో దట్ వాస్ యాక్చువల్లీ క్రియేటింగ్ నిజంగానే అది ప్రాబ్లం నిజంగానే క్రియేట్ చేసేది. సో దెన్ ఎప్పుడైతే హెచ్ఆర్తో ఈ డిస్కషన్స్ అయ్యేది, ఐ యూస్ టు కమ్ హోమ్ అండ్ దెన్ ఐ యూస్ టు ఏంటంటే మా నాన్నగారిని తలుచుకొని, ఎందుకు ఇది ఎంత మీ తప్పే కదా, సో మీ తప్పు వల్ల చూడండి నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో ఈవెన్ దేవర్ సో స్ట్రిక్ట్ దట్ ఇంకా శాలరీ వేయలేము మేము, మై హెచ్ఆర్ టీమ్ ట్రై టు కాంటాక్ట్ మీ, అంతవరకు నేను తెచ్చుకున్నాను. అండ్ దిస్ ప్రాబ్లమ్ వాజ్ దేర్ సిన్స్ 10 years now, రైట్? బట్
whenever I try to file ITR కానీ లేకపోతే నా బ్యాంక్ అప్లికేషన్స్లో లాగిన్ అవుతుంటే there was one bank which did not even allow me trying to log in. Okay, and even credit cards apply చేయడానికి I whenever I try to apply for credit cards కూడా నేను అప్లై చేయలేకపోయేవాడిని. ఎందుకు? బికాస్ మై because of the same problem, right? And then again the same thing, నాన్నగారిని తెలుసుకొని ఇదంతా మీ వల్లే జరిగింది, ఇప్పుడు ఎవడు వెళ్తాడు. సో నౌ you people might have a very simple answer for it, right? So ఇది చాలా ఈజీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి నువ్వు చేంజ్ చేస్తే చాలు కదా, ఆర్ పాన్ సెంటర్కి వెళ్ళి చేస్తే చాలు కదా అని అంటే, సో వేర్ షుడ్ ఐ గో? సో పాన్ ఇస్ సో see this is how I did it. First I cannot change my Aadhaar because my 10 plus certificate and all matches with this particular Aadhaar. So I have to change only my PAN, right? I have to update my PAN. In order to update my PAN with my Aadhaar, so I went to the ITR website and I tried to change it from there. I tried some bloody options. అప్పుడు ఏమైంది తెలుసా, బై మిస్టేక్, ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, నాది నా ఆధార్ కార్డ్తోని ఒక కొత్త పాన్ జనరేట్ అయిపోయింది. ఆన్ మై నేమ్ ఒక కొత్త పాన్ జనరేట్ అయిపోయింది. నేను ఐటీఆర్ మన ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి చేస్తుంటే కొత్త పాన్ జనరేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఐ డెంట్ న్యూ దాట్. సో నేనేమనుకున్నా, సో ఓకే, నా ఆధార్ కార్డ్ ఇప్పుడు నా కొత్త పాన్ కార్డ్ వచ్చింది విత్ కొత్త, ఐ మీన్ విత్ ద ఆధార్ కార్డ్. సో మై లైఫ్ ఇస్ నౌ ఈజీ. అండ్ దెన్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ అగైన్ లింకింగ్ ఇట్. నౌ ఇట్ సేస్ దట్ on your name you have 2 PAN cards and you cannot do that. You cannot link it. పూరి నీ అమ్మ జీవితం, ఇంతవరకు నిన్నటి వరకు ఒకటే ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు నాకు 2 ప్రాబ్లమ్సా అని అనుకొని మళ్ళీ నేనేం చేశాను, దెన్ ఐ వెంట్ టు దిస్ వాట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఈమెయిల్ చేయటం మొదలెట్టాను. అండ్ దిస్ ఇస్ ఆల్ దిస్ ఆల్ హ్యాపెండ్ ఫర్ లైక్, ఇదంతా ఒక్క రోజులో జరగలేదండి. నేను నాకు గుర్తు రావడం ఏంటి, ఈ ప్రాబ్లం ఉంది కదా, ఐ హ్యావ్ టు సాల్వ్ అని ఏదో ఒక సండే కూర్చొని చేయటం, ఏదో ఒక వీకెండ్ చేయటం, మళ్ళీ ఒక 2 నెలలు వదిలేయడం ఈ ప్రాబ్లమ్ని. సో ఇలా దెన్ వాట్ హ్యాపెండ్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఈమెయిల్ చేస్తే సారీ, పాన్ కార్డ్ వాళ్ళది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక ఫామ్ సబ్మిట్ చేయండి అయిపోతుంది ఈజీగా అన్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళా, ఇక్కడ మన హైదరాబాద్లో లక్డీకప్పు ఎక్కడో ఉంటుంది ఇన్కమ్, ముందు ఎక్కడికి వెళ్ళా, ఏది మన మర్చిపోయా, మన గచ్చిబౌలి దగ్గర ఏదో ఉంటుంది, బొటానికల్ గార్డెన్ దగ్గర. సో అక్కడికి వెళ్తే అక్కడ ఒక 1-2 గంటలు వెయిట్ చేస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, యూ కాంట్ డూ హియర్, యూ హ్యావ్ టు గో టు అనదర్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, అక్కడికి వెళ్ళి చేయండి. సో వన్ ఫైన్ డే మళ్ళీ ఒక 2 months 3 months మళ్ళీ నేను మర్చిపోయా దాని గురించి. మళ్ళీ హెచ్ఆర్ వచ్చి నీకు ఏంటి అసలు ఇంకేం యాక్షన్ తీసుకోలేదా అని అంటే, మళ్ళీ నాకు గుర్తొచ్చి ఈ లోపల మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ కదా. ఏంటంటే ఐ యూస్ టు అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్స్ ఫర్, ఇప్పుడు ఎస్బీఐ అప్లై చేశాను అనుకో, వేరే కంపెనీ వేరే బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డు అలా నేను అప్లై చేసేవాడిని, అది రిజెక్ట్ అయ్యేది. మళ్ళీ ఐ యూస్ టు ఐ మీన్ ఏంటంటే గెట్ డిసప్పాయింటెడ్, ఇలాంటివన్నీ జరిగేది. ఇది జరిగి 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. దెన్ I was still staying with 2 PAN cards. But
హైలైట్ ఏంటంటే నా యాక్చువల్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ నంబర్ నా దగ్గర ఉంది. కొత్త పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నంబర్ నా దగ్గర లేదు. అది ఐ వాస్ ట్రైంగ్ టు పుల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్, బట్ ఇట్ నెవర్ యూస్ టు గివ్ మీ ద యాక్చువల్